గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అరహాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వ్లాగ్స్ లేట్ అవుతూ ఉన్నాయి కదా. యాక్చువల్లీ నాకు టైంకి తీయడానికి కుదరట్లేదు. ఇంటికి ప్లాస్టింగ్ చేయించుకుంటున్నాము అండ్ మా అత్తయ్యకి ఐ సర్జరీ జరిగింది. ఇంట్లో పిల్లలు ఇదంతా నేనే చూసుకునేసరికి నాకు ఈ వీడియోస్ తీసుకోవడానికి టైం కుదరక ఇంకా అలా లేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ క్యారెట్ని అయితే బాగా తురుముకోవాలి అండ్ కడాయి పెట్టేసి నూనె వేసి మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాచి అండ్ బిర్యానీ ఆకు అలా వేసుకోండి, అంటే బాగుంటుంది టేస్ట్. అండ్ జీడిపప్పు కంపల్సరీ వేస్తాను, దీనివల్ల క్యారెట్ రైస్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది, కానీ అప్పటికి నాకు టైం అయిపోయింది. సో వీళ్ళకి స్పెషల్గా కావాలి కదండి. మనం కర్రీస్ చేస్తాము అప్పుడప్పుడు కూడా, వీళ్ళకి క్యారెట్ రైస్, ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్ రైస్ ఇలాంటివి పెడితే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు. రోజు అవే కూరలు ఎన్ని రోజులన్నీ పెడతాం. నేనైతే టైం సరిపోక ఉల్లిపాయలు వేయలేదు అండ్ పచ్చిమిర్చి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాను. అండ్ నెక్స్ట్ క్యారెట్ వేసుకొని దాన్ని కూడా బాగా వేయించాలి. క్యారెట్ వేగుతున్నప్పుడు ఆ స్మెల్ భలే ఉంటుంది, కమ్మగా వస్తూ ఉంటుంది. క్యారెట్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బాగా, అంటే ఉట్టి క్యారెట్ పెడితే తినరు కదా, ఇలా చేసి పెట్టండి, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. కాంబినేషన్స్ ట్రై చేయండి. ఉట్టి క్యారెట్ రైస్ చేసేస్తే బాగానే ఉంటుంది, కాంబినేషన్స్తో చేస్తే ఇంకా బాగుంటుంది. లైక్ ఇప్పుడు క్యాషనట్ క్యారెట్, మిల్ మేకర్ క్యారెట్, ఎగ్ క్యారెట్, అలా కాంబినేషన్ ట్రై చేయండి, వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరందరూ నేను ఒకటి వేయడం మర్చిపోయాను, అదేంటో గెస్ చేసి కామెంట్ చేయండి. కొంచెం కొత్తిమీర వేసి కలిపేసి ఇప్పుడు వేడిగా వండిన రైస్ ఉంటుంది కదా, దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇంకా అంతేనండి, క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. కానీ నేను ఒక ఐటెం అయితే మిస్ చేశాను. నేనేం మిస్ చేశానో, దానివల్ల కలర్ రాలేదు, గెస్ చేసి చెప్పండి. అంతా హడావుడి అయిపోయిందండి. అన్ని వంటలు చేసి లాస్ట్కి ఇది చేసేసరికి నాకు అక్కడే 8:30 అయిపోయింది. మా పిల్లలకి 8:30కి స్కూల్కి వెళ్ళాలి. నేను 8:30కి క్యారెట్ రైస్ చేసుకుంటూ కూర్చున్నాను. నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి పని వాళ్ళు వచ్చారు. ఇంటికి ప్లాస్టింగ్ చేపిస్తున్నామని చెప్పాం కదా, వాళ్ళైతే వచ్చారు. యాక్చువల్లీ నాకు దీని మీద ఒక ఐడియా కూడా లేదండి. మా హస్బెండ్ చెప్పారు, వాళ్ళు వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. ఇంత ఇబ్బంది పెడతారని నేను అస్సలు అనుకోలేదు. మా అత్తయ్య గారు అప్పటికే ఐ సర్జరీ చేయించుకొని ఉన్నారు, సెకండ్ డే అన్నమాట. చూడండి ఎంత ఇబ్బంది పడ్డామో, కిందంతా అలాగే డస్ట్, పైనంతా అలాగే డస్ట్. చేసుకునేసరికి నడుములన్నీ కిందకు వచ్చేసినాయి అనుకోండి. ఇలా సపోర్టింగ్ కోసం హోల్స్ వేసి కర్రలు పెట్టారు. కింద అంతా వర్క్ జరుగుతున్నప్పుడు మా అత్తయ్య గారిని అయితే పైకి తీసుకొచ్చి పైన ఉంచాను. అండ్ కింద అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వాళ్ళు పైన వర్క్ చేస్తున్నప్పుడు మా అత్తయ్య గారిని అయితే కింద తీసుకెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు నేను పైకొచ్చి మళ్ళీ పైన క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకుంటున్నప్పుడు నాకైతే ఒక వస్తువు దొరికింది, నా నోస్ రింగ్. అది 20 డేస్ బ్యాక్ పోయింది. ఇంకా పోయిందని చాలా డల్ అయ్యాను. ఆ డే మొత్తం చాలా డల్ అయ్యాను. నేను క్లీన్ చేసుకుంటున్నప్పుడు బాగా షైన్ అవుతూ కనిపించింది. ఏంటా అని టచ్ చేసి చూస్తే నా నోస్ రింగ్. అబ్బా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకోండి. నేను ఎంత వెతికినా దొరకలేదు. పోయిందిలే అనుకునేసరికి నాకు దొరికింది. ఏ వస్తువు అయినా ఎవరికి రాసి పెట్టి ఉంటుందో వాళ్ళకే వెళుతుంది అంటారు కదా, అది నాకే రాసి పెట్టుందేమో, అందుకే మళ్ళీ నాకే దొరికింది. సో చాలా హ్యాపీ. కొన్ని చిన్న చిన్న పనులు మా హస్బెండ్కి అయితే చెప్పాను, ఆయన చేసేసారు. అండ్ మిగతావి కొంచెం సర్దుకునేవి అలాంటివి అయితే నేనే చేసుకున్నాను. అసలే ఇలాంటి పనులు తలనొప్పి. అది కాకుండా ఆ రోజు వర్షం పడుతుంది, మనం ఎంత చేసినా ఆ పని అనేది క్లీన్గా ఉండదు అండ్ క్లీన్గా కనిపించదు. ఆ వర్షానికి తడిగా మట్టి తడిసి మనం తుడుస్తున్నా అస్సలు క్లీన్ అవ్వక చాలా ఇబ్బంది పడ్డాము.
ఇక కిచెన్‌కి వచ్చేస్తే కిచెన్ మొత్తం కూడా బాగా డస్ట్ అయిపోయింది. నేను అప్పటికి నా కాటన్ చున్నీస్ ఉంటాయి కదా! దాంతో మొత్తం కవర్ చేసేసాను. పైన షెల్ఫ్స్ మీద అండ్ కింద అంతా కవర్ చేసేసాను. అయినా బాగా మట్టి మట్టి పడిపోయింది. యూజ్ ఉండలేదు. మొన్నే కదా నేను కిచెన్ క్లీనింగ్ అంతా చేసుకున్నాను. మళ్ళీ ఇలా చూసేసరికి నేను చాలా డల్ అయిపోయాను. ఎంత క్లీన్ చేసినా మట్టి అనేది 2 డేస్ అన్నా పోదండి. ఇంకా ఏం చేస్తాం, నా కష్టమంతా వృధా అయిపోయింది. ఇల్లు చిన్నగానే ఉండొచ్చు, కానీ ఇంట్లో మొత్తం సామాన్లు బయటికేస్తే ఇల్లు కూడా సరిపోదేమో, అన్ని సామాన్లుంటాయి మాకు. చక్కగా టీవీలో సాంగ్స్ పెట్టి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. మనిషి అన్నాక బద్ధకం కామనే కదా! అప్పుడప్పుడు ఒక డే అనేది నాకు లేజీగానే ఉంటుంది. అప్పుడు ఏ వర్క్ చేయాలనిపించదు. మెయిన్‌గా అంట్లు ఉంటాయి కదా! క్లీన్ చేయాలనిపించదు. ఇంకా ఏం చేస్తాను, నేను క్లీన్ చేసుకోకపోతే అవి అలాగే ఉంటాయి కదా! దానికోసం నేను ఫోన్‌లో మూవీస్ కానీ, సాంగ్స్ కానీ పెట్టి ఇంకా దాని మీద కాన్సంట్రేషన్ పెట్టి అంట్లు అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా మావయ్య గారైతే ఇలాంటి పిల్లోస్ తెచ్చారు ఒక 4. అందులో నుంచి మా హస్బెండ్ ఒకటి తీసుకొని పైకి తీసుకొచ్చారు. ఏంటిది బెడ్‌షీటా అనుకున్నాను. బయటికి తీసేసరికి అది పూరి పొంగినట్టు పొంగిపోయింది. చాలా వెయిట్‌లెస్‌గా ఉంది. ఎన్ని రోజులు వస్తదో చూద్దాం. వీడియోస్ అనేవి లేట్ అవుతూ ఉంటున్నాయి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొన్ని రోజులు మాత్రమే. తర్వాత కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను. కనీసం డే ఆఫ్టర్ డే అయినా పెడతాను. వీడియోస్ కంటిన్యూ చేస్తాను. షార్ట్స్ డైలీ అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా చూడండి అండ్ కొంచెం సపోర్టివ్‌గా కూడా ఉండండి. ఇంకొక రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు కిచెన్‌లోకైతే వచ్చాను. కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ కిచెన్‌లోనే ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే సామాన్లంతా మట్టి మట్టి అయిపోయింది కదా! వాటన్నిటిని తోమి క్లీన్ చేసేసుకున్నాను. ఈ ప్లాస్టింగ్ అనేది ఇల్లు కట్టినప్పుడు చేసుకోవాల్సింది. కానీ అప్పుడు పక్కన ఒక హౌస్ ఉండడం ద్వారా చెయ్యలేకపోయాము. ఇప్పుడు ఆ హౌస్‌నైతే డిమాలిష్డ్ చేశారు. అందుకోసం ఇప్పుడు మేము ప్లాస్టింగ్ అయితే చేపించుకుంటున్నాము. కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే బియ్యం కడిగి పెడుతున్నాను. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయినా కడిగి పెట్టుకుంటాను. నానబెడితేనే అప్పుడు రైస్ అనేది మెత్తగా ఉంటుంది. 7:30 కల్లా అన్నం కూడా వండేసాననుకోండి, పిల్లలకి తినిపించేసరికి నాకు 8:30 అవుతది. అందుకని తొందరగా అన్నం అయితే వండుతాను. ఈ వర్క్ అంతా అయ్యేసరికి నాకు బాగా దప్పిక అనిపించింది. వాటర్ తాగుతున్నా నాకు అది పోవట్లేదు. సో, మా హస్బెండ్‌కి స్ప్రైట్ తీసుకురమ్మని చెప్పాను. అది చల్లగా అప్పుడు తాగిన తర్వాత కొంచెం రిలాక్సేషన్‌గా అనిపించింది. ఇంకా మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇదంతా నాకు ఒక 3, 4 అవర్స్ అలా పట్టిందండి మెల్లగా చేసుకునేసరికి. మా పిల్లలనైతే అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసాను. స్కూల్ నుండి డైరెక్ట్‌గా అక్కడికే పంపించాను. ఇక్కడికొచ్చారనుకోండి, నేను వర్క్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు మళ్ళీ వర్క్ తీసుకొస్తూ ఉంటారు. ఇంకా డస్ట్‌లో తిరుగుతూ ఉంటారు. అంతా ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు. అందుకని అమ్మ వాళ్ళ ఇంటికైతే పంపించేసాను. ఇంకా ఈ పని మొత్తం చేసుకున్న తర్వాత అప్పుడు తీసుకొచ్చారు. మొత్తానికి వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా బట్టలున్నాయి. అవి రేపు వాషింగ్ మిషన్‌లో వేద్దాంలే అని చెప్పేసి ఇంక వాటినైతే నేను కదిలించలేదు. అండ్ నెక్స్ట్ వేరుశనగలున్నాయి. మా అమ్మ ఇచ్చారు. సో, వాటినైతే కొంచెం కుక్కర్‌లో వేసి ఉడికించి తిందాంలే అని చెప్పేసి కడుగుతున్నాను. ज़माने को अपना बना कर तो देखा तुम्हें दिल लगी भूल ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని బయటికైతే వెళ్ళాము. పిల్లల స్కూల్‌లో కొంచెం సెలబ్రేషన్స్ ఉన్నాయి పేరెంట్స్ డేవి.
ట్విన్నింగ్ చేయమని చెప్పారు. నాకైతే ఒక బ్లౌజ్ కావాలి, దానికోసం అయితే బయటికైతే వెళ్ళాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అంటిల్ దెన్, bye bye.